అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం తేదీ 2025 మే 10వ తేదీ శనివారం శుద్ధ త్రయోదశి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. చిత్రా నక్షత్రం తెల్లవారుజామున 3:15 వరకు ఉంటుంది. సూర్యోదయం 5:50, సూర్యాస్తమయం 6:30. ఈరోజు వర్జ్యం రాత్రి 8:40 నుండి 10:17 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:50 నుండి 7:33 వరకు ఉంటుంది. రాహుకాలం 9 నుండి 10:30 వరకు ఉంటుంది. ఈరోజు శుభ సమయం ఉదయం 7 నుండి 8 గంటల వరకు ఉంటుంది. కావున ఈరోజు శని త్రయోదశి కావున ఉదయం 6 నుండి మధ్యాహ్నం వరకు 12 గంటల వరకు శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి, నువ్వులతో అర్చన చేసి, నువ్వుల నూనె దానం ఇచ్చిన మంచి ఫలితాలు అనేటివి ఈరోజు మీకు కలగగలవు. మరియు ఈరోజు ముఖ్యంగా ఈశ్వరాభిషేకం చేసుకోవడం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. మరి కాబట్టి ఈరోజు తిథి వార నక్షత్రాలు మనం తెలుసుకున్నాం. కాబట్టి 12 రాశుల వారికి గ్రహచార స్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు. ఈరోజు వీరికి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలగగలవు. వృత్తిలో కానీ, వ్యవహారములో కానీ, వ్యాపారములో కానీ మంచి ఫలితాలు లేక అధికమైన ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. కుజుని యొక్క గ్రహస్థితి యొక్క ఫలితాల వలన అధైర్యం తక్కువగా ఉంటుంది. భూ సంబంధమైనటువంటి యొక్క విషయాలలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగగలవు. ధన సంబంధమైన విషయంలో అధికమైనటువంటి యొక్క రాబడి అనేది తక్కువగా ఉంటుంది. రాహు యొక్క గ్రహచార స్థితి వలన వ్యవహారములు ఎక్కువగా ఇబ్బందులు అనేటివి కలగగలవు. శత్రు వృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ కానీ, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూ క్రయ విక్రయాదుల వలన మంచి లాభాలు లేక ఆ యొక్క రంగంలో ఎక్కువగా ఇబ్బందులు కలిగి అధికమైనటువంటి విచారానికి లోను కాగలరు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు, ఫ్యాషన్ డిజైన్ మరియు ఎంబ్రాయిడరీ, బ్యూటీషియన్ మరియు టైలరింగ్ మరియు మెడికల్, కిరాణం, స్టేషనరీ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది. సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి ఒక పని, కుజ మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి కందులు మరియు మినుములు దానం చేయడం వలన మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్ మరియు శ్రీలంక, ఆస్ట్రేలియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార గోచారములు అనుకూలంగా గ్రహస్థితి ఉండడం వలన మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు వృషభ రాశి ఫలితాలు. ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో శుక్రగ్రహం యొక్క అనుకూలమైనటువంటి స్థితి వలన మీ యొక్క వ్యాపారములు, వ్యవహారములు మంచి లాభాలు కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుక్రుడు వాహనానికి సంబంధమైన వాడు కాబట్టి గృహకారకుడు మరియు వ్యవహార వృత్తి వ్యాపారాలకు, వివాహాది శుభకార్యాలకు కారకుడు కాబట్టి ఈరోజు శుక్రుడు మంచి స్థితిలో ఉండటం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు అనేటివి కలగగలవు. ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొనేటువంటి ఒక గ్రహస్థితి అనేది కలదు. వ్యవహారం ఏదైనా సరే ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి ఉండగలవు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి వలన అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి అందరూ కూడా సుఖంగా ఉండగలరు. మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు ఎలక్ట్రికల్, కంప్యూటర్ మరియు ఎడిటింగ్, ఫోటోగ్రఫీ ఇత్యాది రంగాల వారికి, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ మరియు ఎంబ్రాయిడరీ, స్టేషనరీ, ఫ్యాబ్రికేషన్, కిరాణం మరియు మెడికల్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అధికమైన ధనలాభం కలిగి ఉంటుంది. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దుబాయ్, శ్రీలంక, సింగపూర్, మలేషియా ఇత్యాది యొక్క నగరాలలో నివసించే వారికి ఈరోజు రాహు యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఈ యొక్క రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి మినుములు దానం చేయడం వలన మీ యొక్క ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి
సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు మిథున రాశి ఫలితాలు. ఈరోజు వీరికి బుధ మరియు గురు గ్రహాల యొక్క శుభ గ్రహచార స్థితి వలన వాహన లాభం, గృహ లాభం, మిత్ర లాభం, ఆభరణాలు కొనుగోలు చేయుట, వివాహాది శుభకార్య ఆలోచన, గురువు వలన ఇత్యాది యొక్క ఫలితాలు కలగగలవు. మరియు వ్యవహార వ్యాపారములు అనుకూలమైనటువంటి లాభాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉండుట, బంధువుల కలయిక, మిత్రుల యొక్క పూర్వపు మిత్రుల యొక్క కలయిక, కుటుంబ సౌఖ్యం, వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి మంచి లాభసాటి గ్రహచార స్థితి కలదు. మరియు రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన పెట్టుబడులు పెట్టుట వలన దానికి మించినటువంటి యొక్క లాభాలు మీకు ఈరోజు కలిగి ఉంటాయి. మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు, బ్యూటీషియన్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రికేషన్, ఇంటీరియర్, కిరాణం మరియు మెడికల్ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి, వస్త్ర వ్యాపారులకు మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితిలో బుధగ్రహం యొక్క శుభ ఫలితాల వలన వృత్తి, వ్యవహార, వ్యాపార, విద్యారంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు. ఈరోజు వీరికి చంద్రుడు మరియు శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన సంఘములో కానీ ఇంట్లో కానీ కొద్దిగా విభేదాలు అనేటివి రాగలవు. కుటుంబ సభ్యులతో మరియు బంధువులతో కానీ మిత్రులతో కానీ కలహాలు ఏర్పడేటువంటి ఒక గ్రహచార స్థితి కలిగి ఉంది. వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక అధికమైనటువంటి ఒక ధన నష్టం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూ క్రయ విక్రయాదుల వలన మంచి ఫలితాలు లేక అధికమైనటువంటి ఒక చెడు ఫలితాలు కలిగి మనోవిచారానికి గురి కాగలరు. మరియు అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి ఎక్కువగా చెడు ఫలితాలు కలిగి ఉన్నందున మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది లేక అధికమైనటువంటి యొక్క మనోవిచారానికి గురి కాగలరు. కంప్యూటర్, ఎలక్ట్రికల్ మరియు ఎడిటింగ్, ఫోటోగ్రఫీ మరియు బ్యూటీషియన్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు లేక ఆదాయం అనేది చాలా తగ్గి ఉంటుంది. మరియు చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన వ్యాపార, ఉద్యోగ వ్యవహారములు కొద్దిగా గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని, చంద్ర మరియు బుధ గ్రహాలకు ఆవు పాలతో అభిషేకం జరిపించి బియ్యం మరియు పెసర్లు దానం చేసిన ఈరోజు గ్రహచార దోషాలన్నీ కూడా తొలగిపోయి సకల శుభ ఫలితాలు మీకు కలగగలవు. విదేశాలలో నివసించే వారికి అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు సింహరాశి ఫలితాలు. ఈరోజు వీరికి గ్రహచార గోచారములు రవి బుధుల యొక్క కలయిక వలన అధికారుల వలన ఆదరణ, ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. ఉన్నతమైనటువంటి యొక్క స్థానం లభించగలదు. ఉద్యోగ స్థిరత్వం, ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి ఆ యొక్క ప్రయత్నం నెరవేరగలదు. పితృ సంబంధమైనటువంటి ఆస్తిలో మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. ఆరోగ్యం బాగా ఉంటుంది. అధికారులతో కలిసిమెలిసి ఉండుట, ప్రభుత్వ సంబంధమైనటువంటి యొక్క పనులు కావడం, పితృవర్గం వారి చేత పరిచయాలు ఏర్పడడం, నూతన వస్తువులు కానీ, నూతన భూములు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేసేటువంటి ఒక ఆలోచన చేయుట, వివాహాది శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. రియల్ ఎస్టేట్ కానీ, షేర్ మార్కెట్ రంగంలో కానీ మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి మంచిగా ఉండి అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. విదేశాలలో నివసించే వారికి ఈరోజు మంచి గ్రహచార స్థితి ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు కన్యా రాశి ఫలితాలు. ఈరోజు వీరికి బుధుడు యొక్క గ్రహచార స్థితి వలన బుధుడు మంచి స్థానంలో ఉండటం వలన మానసికమైనటువంటి ఒక ఇబ్బందుల నుండి బయటపడగలరు. అధికమైనటువంటి ఆనందం కలిగి ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు మంచి ఫలితాలను ఇచ్చేటువంటి ఒక రోజు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈరోజు ఆ యొక్క ప్రయత్నం నెరవేరగలదు. ఉద్యోగంలో ఉన్నవారికి
ఉన్నతమైనటువంటి ఒక స్థితి కలిగి ఉంటుంది. గ్రహచార స్థితి మంచిగా ఉన్నందున ఆ యొక్క ప్రయత్నం అనేది మంచిగా ఉంటుంది. అందరూ కూడా కలిసిమెలిసి ఆనందంగా ఉండగలరు. వ్యవహార వ్యాపారాలలో మంచి లాభాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటారు. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, దుబాయ్, ఇండోనేషియా, శ్రీలంక, ఆస్ట్రేలియా, మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు తుల రాశి ఫలితాలు. ఈరోజు వీరికి శుక్రుడు మరియు బుధుని యొక్క గ్రహచార స్థితి వలన మంచి ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఈరోజు అందరూ కూడా ఈ రాశి వారందరూ అధికమైన గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. సంఘంలో కానీ కుటుంబంలో కానీ అందరూ కూడా మిమ్మలను గౌరవించి మీ మాటకు తిరుగులేని విధంగా ఈరోజు గ్రహచార స్థితి గలదు. గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టుట, వివాహాది శుభకార్యాలు గురించి ఆలోచించుట, మంచి సంబంధాలు కుదిరేటువంటి యొక్క గ్రహచార స్థితి ఎక్కువగా కలిగి ఉన్నందున ఆ యొక్క అవకాశాలు మంచిగా ఉన్నాయి. కుటుంబ సమస్యలని కూడా తొలగిపోయి మంచి స్థితి మీకు కలిగించేటువంటి గ్రహస్థితి కలదు. రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉన్నాయి. పెద్ద వ్యాపారులు కానీ చిరు వ్యాపారులకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుక్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా కానీ, విద్యార్థులే కానీ, వ్యవహారంలో ఉన్నటువంటి వారే కానీ అందరికీ కూడా మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు. ఈరోజు వీరికి కుజ మరియు రాహుగ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన రుణ బాధలు ఎక్కువగా ఉండగలవు. భూ సంబంధమైనటువంటి గొడవలు కలిగేటువంటి గ్రహచార స్థితి అనేది ఉంది. ఎక్కువగా అధైర్యం కలిగి ఉంటారు. ప్రతి వారితోటి గొడవలు ఏర్పడేటువంటి స్థితి ఎక్కువగా ఉంది. మీరు ఏమి మాట్లాడినా కానీ అది చెడు మాటగా బయటి వారికి వినబడుతుండేటువంటి గ్రహచారం అనేది కలదు. ఎదుటి వారి చేత ఎక్కువగా అవమానాలు పొందేటువంటి స్థితి అనేది మీకు ఈరోజు కలిగి ఉంది. బంధు వైరం, మిత్రుల చేత వైరం ఏర్పడి ఎక్కువగా చెడు ఫలితాలు కలిగి ఉంటారు. మరియు విద్యార్థులకు ఈరోజు చదువు యందు శ్రద్ధ లేకపోవడం, మొండిగా తిరగడం ఇటువంటి విద్యార్థులకు కలిగి ఉంటాయి. మరియు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం నెరవేరకుండా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అధికారుల వలన ఇబ్బందులు అనేటివి కలిగగలవు. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన అధికమైనటువంటి ఆందోళనకు మీరు గురి కాగలరు. కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని, కుజ మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి కందులు మరియు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఈరోజు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి మంచి ఫలితాలు అనేటివి లేక అధికమైనటువంటి మానసిక ఇబ్బందులకు గురి కాగలరు. కావున ఈరోజు బియ్యం, ఆకుకూరలు మరియు బెల్లం, ఉప్పు అనేటువంటి వస్తువులు దానం చేసిన ఆనందంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు. ఈరోజు వీరికి గురువు యొక్క, చంద్రుని యొక్క గ్రహస్థితి వలన వృత్తిలో కానీ, వ్యవహార వ్యాపారంలో కానీ అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఆనందంగా ఉండగలరు. వీరికి శుక్రుడు మరియు రాహుగ్రహముల యొక్క వ్యవహార యొక్క స్థితి వలన అనుగుణమైనటువంటి ఒక ఫలితాలు అనేటివి కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కానీ ఆ యొక్క ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి యొక్క స్థితి అనేది మీకు కలిగి ఉంటుంది. వ్యవహారంలో మంచి లాభాలు అనేటివి కలగగలవు. అనుకోని విధంగా ధన లాభం అనేది కలుగుతుంది. ఎవరు ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ ఈరోజు మీకు ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు. కొద్దిగా దృష్టి దోషాలు మీ మీద ఉండటం వలన కొద్దిగా మనశ్శాంతి అనేది లేకుండా ఉంటుంది. మరియు శరీర కొద్దిగా అనారోగ్యం అనేది కలిగి ఉంటుంది. మరియు మీ మాటను గౌరవించే విధంగా అందరూ కూడా బంధువులు కానీ, మిత్రులు కానీ ఉంటారు. మీకు సహాయం చేయడానికి
ముందుకు వచ్చి మీ వ్యాపారంలో అభివృద్ధికి కారకులవుతారు. మరియు రియల్ ఎస్టేట్ కానీ, షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టుట వలన మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. కోర్టు భూ వ్యవహారములందు వ్యతిరేకమైనటువంటి ఫలితాలన్నీ తొలగిపోయి ఈరోజు మంచి శుభ ఫలితాలన్నిటివి కలగగలవు. అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది మీకు కలిగి ఉంటుంది. మరియు అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి ఒక పనిలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందంగా, సుఖంగా, సంతోషంగా ఉండగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఆ యొక్క రంగంలో మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి సుఖశాంతులు కలిగి సుఖంగా, సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు మకర రాశి ఫలితాలు. దీనికి అధిపతి శని. శని జీవన విధానాన్ని మార్పు చేయగలిగేటువంటి ఒక గ్రహం, శుభ ఫలితాలను కూడా ఇచ్చేటువంటి ఒక గ్రహం కాబట్టి ఈరోజు శనీశ్వరుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములు, వ్యవహారములో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగించేటువంటి విధంగా ఈ యొక్క గ్రహం అనేది ఉంది. కాబట్టి మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి లాభాలు అనేటివి కలిగి అధికమైనటువంటి యొక్క మనశ్శాంతి మీరు కలిగి ఉంటారు. మరియు ఈ యొక్క శనేశ్వరుడు మీ యొక్క వృత్తిలో, వ్యవహారములో మంచి లాభసాటిగా వ్యవహారం అనేది జరిపించి అధికమైనటువంటి ఒక ధన రాబడి కలిగించే విధంగా ఈరోజు మీకు రాశి గ్రహచారంలో ఉంటాడు. కాబట్టి ధనం విషయంలో అన్ని ఇబ్బందులు కూడా తొలగిపోయి మంచి లాభాలు అనేటివి మీకు కలగగలవు. కావున కొద్దిగా జాగ్రత్తగా మీరు ఉండాలి. చంద్రుని యొక్క గ్రహస్థితి వలన వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి సూచన అనేది కలదు. కావున తగు జాగ్రత్తగా ఉండాలి. మరియు శని యొక్క గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. ఎలక్ట్రికల్ కానీ, కంప్యూటర్ కానీ, మరి ఇత్యాది ఏ రంగంలో ఉన్నా కానీ, ఫోటోగ్రఫీ, డైరెక్షన్ ఇత్యాది రంగముల వారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి. మరియు వృత్తి, వాణిజ్య, వ్యవహార వ్యాపారులకు అధికమైన లాభాలు కలగగలవు. విదేశాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. శుభం భూయాత్. కుంభరాశి ఫలితాలు. దీనికి అధిపతి శని. ఇతను జీవన విధానములో మార్పులు చేయగలిగేటువంటి ఒక గ్రహం. అతి ప్రమాదకర పరిస్థితులను కూడా కలుగజేసి వాటి నుండి విముక్తి చేసేటువంటి ఒక గ్రహం కూడా ఈ యొక్క శని. మరియు చెడు ఫలితాలను తొలగించి సుఖం కలిగించేటువంటి ఒక గ్రహం కూడా శని గ్రహం. కాబట్టి శని అనుకూలంగా ఉండి మీ యొక్క వృత్తిలో, వ్యవహార వ్యాపారములో మంచి ఫలితాలు కలగాలంటే ప్రతి శనివారం శనిగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వుల నూనె దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. మరియు ప్రతి బుధవారం కూడా బుధగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి పెసర్లు దానం చేసిన అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి. కావున ఈరోజు గ్రహచార గోచారములో శని బుధుల యొక్క కలయిక వలన గ్రహస్థితి మామూలుగా ఉంటుంది. చెడు శుభ ఫలితాలు సమపాళ్లలో ఉంటాయి. కావున శివునికి అభిషేకం అనేది చేసుకోవాలి. దాని వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు. మరియు వృత్తిలో కానీ, వ్యవహారములో కానీ, వ్యాపారములో కానీ మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైనటువంటి ఒక ధన లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు. ఆర్థిక రంగంలో ఎదుగుదల అనేది ఉంటుంది. చూసి నిదానంగా మీ పని చేసుకుంటే మంచి లాభాలు అనేటివి మీకు కలగగలవు. మరియు అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి అధికమైనటువంటి సుఖశాంతులు కలిగి ఉంటారు. మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి ఆ దేశంలో ఉన్నవారు అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు మీన రాశి ఫలితాలు. దీనికి అధిపతి గురువు, ధనకారకుడు, పుత్రకారకుడు, గనులు, బంగారం, ధనం, ఐశ్వర్యం, దంపతులు, వ్యవసాయం ఇత్యాది విషయాలకు కారకుడు. కావున గురుగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో,
వ్యవహారంలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి శనగలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. కావున ఈ రాశి వారికి గురుగ్రహం యొక్క శుభ సంచారం వలన వృత్తిలో కానీ వ్యవహారములో కానీ అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి జీవన విధానంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. మరియు బంగారం వ్యాపారులకు మరియు వెండి వ్యాపారులకు అనుకూలమైనటువంటి యొక్క లాభాలు కలిగించేటువంటి రోజు. మరియు దైవికమైనటువంటి యొక్క పూజలు నూతన వ్యాపారం ఈరోజు ప్రారంభం చేయడం వలన భవిష్యత్తులో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. వృత్తిలో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి గురువు మరియు చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. గురుగ్రహం యొక్క అనుకూలత వలన మంచి ఫలితాలు కలిగి ఆ దేశస్థులు సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరి కావున శుభ గ్రహచార ఫలితాల వలన ఈ రాశి వారందరూ సుఖమైన జీవనం గడుపుతూ సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్.